మరోసారి రైతులపై పోలీసు లాఠీలో జులుం ప్రదర్శించాయి. సాగునీరు లేక కరెంటు కోతలతో యాసంగి సాగుకు యాతన పడిన రైతులకు ఖరీఫ్ సాగుకు ముందే కష్టాలు మొదలయ్యాయి. మార్కెట్లో విత్తనాలు దొరక్క రైతన్నలు గోసపడుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లే వ్యవహరిస్తోంది. విత్తనాలు ఎరువుల సరఫరాలో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్ రైతులపై పోలీసు లాఠీలు విరుచుకుపడుతుంటే చోద్యం చూస్తోంది. ఇందిరమ్మ రాజ్యంలో రైతులపై లాఠీలు విరుచుకుపడుతున్నాయి. విత్తనాల కోసం బారులు తీరిన రైతులపై పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారు. నమ్మి నారబోస్తే పుచ్చి బుర్రలైన చందంగా తయారైంది తెలంగాణ రైతుల పరిస్థితి. కాంగ్రెస్ పాలనలో రైతేడిస్తున్న రాజ్యం దాపురించింది. సాగునీరు లేక కష్టపడి పండించిన పంటలు అమ్ముకునే దిక్కులేక ఇప్పటికే రైతాంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ఇక తాజాగా ఖరీఫ్ సీజన్ పై కొండంత ఆశలు పెట్టుకున్న రైతులకు ఆదిలోనే కష్టాలు ఎదురవుతున్నాయి. వానాకాలం సాగు కోసం అన్నదాతలు విత్తనాల కోసం పోలీసుల లాఠీ దెబ్బలు తినాల్సిన దుస్థితి దాపురించింది. ఆదిలాబాద్ జిల్లాలో విత్తనాల కోసం బారులు తీరిన రైతులపై పోలీసులు లాఠీలు జులిపించారు. పత్తి విత్తనాల కోసం వారం రోజులుగా పడిగాపులు కాస్తున్న రైతులు స్టాక్ వచ్చిందన్న సమాచారంతో ఒక్కసారిగా దుకాణాల దగ్గర బారులు తీరారు. ఉదయం 6 గంటల నుంచే విత్తనాల షాపు ముందు క్యూ కట్టారు. అధిక సంఖ్యలో రైతులు తరలి రావడంతో పోలీసు బందోబస్తు మధ్య వ్యాపారులు విత్తనాలు అమ్ముతున్నారు. ఒక్కో రైతుకు 2 ప్యాకెట్ల విత్తనాలు మాత్రమే విక్రయిస్తుండటంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులకు రైతులకు తోపులాట జరిగింది. 6 కాలం పంటలు పండించే రైతులు విత్తనాల కోసం కూడా యుద్ధాలు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. విత్తనాల కోసం బారులు తీరిన రైతులపై పోలీసులు లాఠీ చార్జ్ చేసి దాష్టికం ప్రదర్శించారు. రైతులపై పోలీసుల లాఠీచార్జ్ చేయడంపై బీఆర్ఎస్ మండిపడింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు సర్కార్ తీరును ఎక్స్ వేదికగా దుయ్యబట్టారు. ఆదిలాబాద్ లో రైతులపై పోలీసులు లాఠీచార్జ్ చేసిన వీడియోలను ఎక్స్ లో షేర్ చేసి కాంగ్రెస్ పార్టీ తెస్తానన్న మార్పు ఇదేనా అంటూ ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యమంటే ఇదేనా అని హరీష్ రావు ప్రభుత్వాన్ని నిలదీశారు. సాగునీరు, కరెంటు మాత్రమే కాదు, విత్తనాలు కూడా రైతులకు అందించడంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహించారు. రైతన్నలపై లాఠీలు జులిపించినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు క్షమాపణ చెప్పాలని, బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఒకవైపు ఎరువులు, విత్తనాలు పుష్కలంగా ఉన్నాయని ప్రభుత్వం చెప్తున్నా క్షేత్రస్థాయి పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. వరి, పత్తి, జీలుగ విత్తనాల కోసం రైతులు కాళ్లరిగేలా తిరుగుతున్నారు. విత్తనాల కోసం క్యూలో నిలబడే పరిస్థితులు తెలంగాణ రాకముందు ఉండేవి. సమైక్య రాష్ట్రంలో విత్తనాలు, ఎరువుల కోసం రైతులు గంటల తరబడి లైన్లో నిలబడలేక చెప్పులు, పాస్బుక్లు పెట్టేవారు. ఇప్పుడు మళ్లీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ సర్కారు పుణ్యమా అని పాత రోజులు తిరిగొచ్చాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇప్పుడు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇక మా పరిస్థితి ఏంది, రైతులది మా పరిస్థితి ఏంది? మేము మా కాస్తాకారుల పరిస్థితి గిట్లే ఉంటుంది. ఏం చేద్దాం మరి చెప్పండి. అన్నంకు, నీళ్ళకు అన్ని లీలవాడి కాళ్ళు టింగ్ అంటున్నాయి. అవి కూడా ఆధార్ కార్డు 2 బ్యాగులు ఇస్తాడట. ఇక 10 ఎకరాలు పెట్టేటోడు 2 బ్యాగులు ఎట్టు పెడతాడు? ఏం చేద్దాం? మా పరిస్థితి ఇదే ఉన్నది. కాస్తాకారులకు పట్టించుకునేటోళ్ళే లేదు. విత్తనాల పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతోంది. ముందస్తు ప్రణాళిక లోపించడంతో సరిపడా విత్తనాలు లభ్యం కావడం లేదు. గత యాసంగిలో ప్రభుత్వ అనాలోచిత విధానాల కారణంగా ఒకవైపు పంటలు ఎండిపోగా మరోవైపు ధాన్యం తడిసి రైతులు తీవ్రంగా నష్టాల పాలయ్యారు. ఆ నష్టాన్ని పూడ్చుకునేందుకు ఈ వానాకాలం వర్షాలు సమృద్ధిగా కురుస్తాయన్న ఆశ రైతుల్లో చిగురించింది. కానీ సర్కార్ నిర్లక్ష్యం విత్తన కొరత రూపంలో రైతుల ఆశల్ని చిరిమేస్తోంది. అట్టహాసంగా విత్తన మేళాలు నిర్వహించిన సర్కార్
రైతులకు సరిపడా విత్తనాలు అందించలేక చేతులెత్తేసింది. గత 10 ఏళ్లలో విత్తనాల కోసం ఇంతటి గోస పడలేదని రైతులు చెబుతున్నారు. కనీసం ఏ అధికారులు పట్టించుకోకర్లేదు. కనీసం దీని మీద ప్రభుత్వమైన చర్యలు తీసుకొని తగిన రైతులకు విత్తనాలు అందుబాటులో ఉంచితే రైతులకు ఏదో మేలు చేసినట్టు అవుతుందని మేము ఆశిస్తున్నాం. గతంలో అయితే 10 సంవత్సరాలు అయితే సాధారణంగానే ఉండే, అట్లేమి ఇబ్బందులు లేకుండే. 10 సంవత్సరాల నుంచి అయితే మనం ఎన్నడూ ఇట్లా క్యూలో నిలవలేదు. 10 సంవత్సరాల కింద జరిగింది మళ్ళీ ఇప్పుడు జరుగుతున్నాయని మేము అయితే అనుకుంటున్నాం. సిద్దిపేట జిల్లాలో దుబ్బాక మున్సిపాలిటీలో పచ్చిరొట్ట విత్తనాలకు చాలా తీవ్రత ఉన్నది. గత సంవత్సరము సరిపడా విత్తనాలు వచ్చినాయి కేసీఆర్ పాలనలో, కానీ గవర్నమెంట్ చేంజ్ కాగానే కాంగ్రెస్ పాలనలో చెప్పులు పోలీసులు పెట్టుకొని ఆగ్రోస్ కాడ ప్రొద్దునచ్చి సాయంత్రం వరకు పోలీసుల బందోబస్తుతోని అమ్మడం జరుగుతుంది. విత్తనాలు, ఎరువుల పంపిణీలో ప్రభుత్వ అలసత్వం, అధికారుల నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారింది. వానాకాలం ముంచుకొస్తున్న తరుణంలో రాష్ట్రంలో ఎక్కడ చూసినా విత్తనాల కోసం అన్నదాత అరిగోస పడుతున్నాడు. డిమాండ్ మేరకు సరిపడా అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచకపోవడంతో వారికి పాట్లు తప్పడం లేదు. రంగారెడ్డి జిల్లా, కామారెడ్డి జిల్లాల్లో రైతులు రోజంతా ఎర్రటి ఎండలో క్యూ లైన్లలో నిలబడి అవస్థలు పడుతున్నారు. ఇక పచ్చిరొట్ట విత్తనాలు సరఫరాల సైతం ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జీలుగ విత్తనాల కోసం రైతులు PICSల ఎదుట క్యూ కట్టారు. ఎండలకు తాళలేక చెప్పులు, పాస్బుక్లు జిరాక్స్ లైన్లలో పెట్టి పొద్దంతా నిరీక్షిస్తున్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతులు ఏ సమస్య లేకుండా వ్యవసాయాన్ని పండుగలా చేసుకున్నారు. కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత మళ్లీ ఉమ్మడి రాష్ట్రంలోని పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఉన్నప్పుడు, తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి విత్తనాలకు ఏ ఇబ్బంది లేకుండా లైన్ లేకుండా ఇచ్చారు. ఇప్పుడు లైన్ కట్టి చెప్పులు పెట్టినా దొరికేటట్లేదు పరిస్థితి. పొద్దున్న నుంచి పడిగాపులు కాసినా చెప్పులు పక్క పెట్టుకొని ఇస్తలేరు వాళ్ళు. కేసీఆర్ ప్రభుత్వం చాలా రైతుల గురించి ఏ విత్తనాలకైనా కొరత లేకుండా, ఎరువులకైనా కొరత లేకుండా నడుపుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని కరెంట్ కొరత, విత్తనాల కొరత, నీటి కొరత, ప్రతి దానికి కొరతనే ఉంది. మేము గతంలో యూరియా సంచులకు కానీ, ఈ యొక్క విత్తనాలకు కానీ దేనికైనా చెప్పులు చెప్పుల లైన్లో పెట్టి నిలబడి మరి అదేవిధంగా ఆ పరిస్థితి దాపురించింది. ఈ ప్రభుత్వంలో దాపురించింది. కాబట్టి దయచేసి అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం స్పందించి మరి సిద్దిపేట జిల్లాకు సరిపడా రైతులకు పచ్చి రొట్టె విత్తనాలను, జీలుగా కానీ, జనుము కానీ ఆ విత్తనాలను సరఫరా చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గంలోనూ జీలుగు, జనుము విత్తనాల కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. వ్యవసాయ కార్యాలయాలు, ఆగ్రోస్ కేంద్రాల దగ్గర క్యూ లైన్లలో పాస్బుక్ జిరాక్సులు, చెప్పులు లైన్లలో ఉంచిన దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలో రైతులను జీలుగ విత్తనాల కొరత తీవ్రంగా వేధిస్తోంది. గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడితే ఒక పాస్ పుస్తకానికి ఒక బస్తా చొప్పున మాత్రమే విత్తనాలు ఇస్తుండటంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కనీసం నీరు, నీడ సదుపాయాలు కూడా ఏర్పాటు చేయలేదని రైతులు మండిపడుతున్నారు. 10 ఏళ్ల పాటు కేసీఆర్ మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటే మాయదారి కాంగ్రెస్ వచ్చి మాకు కష్టాలు తెచ్చిపెట్టిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు అటువంటిది లైన్లో పొద్దున్న ఇప్పటి వరకు ఆధార్ కార్డు అంటే పాస్బుక్ అంటే జీరా ఇవన్నీ అడుగుతుండ్రు. మాకు ఒక్కటి కూడా మరి ఇప్పటి వరకు మేము పొద్దున 6-7 గంటల నుంచి లైన్ అడిగితే ఇప్పటి వరకు కూడా మేము ఒక 200 మంది కనుక మేము ఉన్నాము. ఇప్పటి వరకు మాకు ఏ రవాణా సరుకు కానీ ఏది కానీ వస్తే అంటారు, కానీ మాకు ఇప్పటి వరకు ఏది అందలేదు. ఉడుకుంటాం ఇక రైతుల్ని ఇంత బాధ పెడుతున్నాడు. ఇక మాకు ఏది వరకు అందుతే ఇతనాలు, ఏది వరకు లేదు. గాడుపు, దుమార, మాన, ఉరుముడి ఎట్లా పోతాం. ఒకవైపు విత్తనాల సరఫరాలో ప్రభుత్వ వైఫల్యంతో నకిలీ విత్తనాలతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. తీవ్రమైన విత్తనాల కొరత మూలంగా బ్లాక్ మార్కెట్లో వ్యాపారం జోరందుకుంది. మార్కెట్ ధర కంటే రెట్టింపు ధరలకు అమ్ముతున్న కొంతమంది అక్రమార్కులు రైతులను ఆగం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే యాసంగి సాగుకు రైతులు యాతన పడ్డారు. సాగునీరు లేక, కరెంటు కోతలు, ధాన్యం కొనుగోళ్లలో జాప్యంతో అన్నదాతలు అష్టకష్టాలు పడ్డారు. ఇక రబీ సాగు ఆరంభంలోనే విత్తనాల సప్లై చేయడంలో రేవంత్ సర్కార్ చేతులెత్తేసింది. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే
ఇక ఎరువుల కోసం ఎన్ని యుద్ధాలు చేయాలనో అని రైతులు ఆందోళన చెందుతున్నారు.